ఓం నమో వెంకటేశాయ. వైదేహీ ప్రియవల్లభం విజయినం వాతాత్మజాధీశ్వరం వాణీ వారిధి వానరాది వినుతం వందారు మందారకం విశ్వామిత్ర వశిష్ఠ వాసవ శివా వాగీశ శశ్వన్నుతం దేవేశం వినతాత్మజాభివినుతం వందే సదా రాఘవం. విశ్వామిత్రాది మహర్షుల చేతను బ్రహ్మాది దేవతల చేతను ఎల్లప్పుడూ పూజింపబడువాడు, వైదేహి ప్రాణనాయకుడు, వానరులచే సదా సేవింపబడవాడైనటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 218వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురుధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజ
कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। किं जीवितेनेह विना त्वया मे लोकेन वा किं स्वधयामृतेन श्रेयो मुहूर्तं तव सन्निधानं ममेह कृत्स्नादपि जीवलोकात्। రామచంద్రమూర్తి తాను వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుని కౌసల్యాదేవి యొక్క తల్లి యొక్క అనుమతిని కోరితే ఆమె పరిపరి విధాలుగా ఎన్నో ఉదాహరణలను చూపి వెళ్ళడానికి వీల్లేదు నాయనా అని అంటే, కాదమ్మా, తండ్రి మాట కోసం ఎంతో ఘనకార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ఈ చిన్న పని చేయలేనా, ధర్మాన్ని నిలబెట్టాలి కదా, కావున నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, కావున అనుమతించు అని ధర్మమును సప్రమాణంగాను సూటిగాను ధైర్యంగాను ఏమాత్రము జంకు లేకుండా ఆయన స్పష్టంగా తెలియజేసేటప్పటికీ కౌసల్యాదేవి కూడా ఒప్పుకోవటానికి సిద్ధపడుతూ ఉన్నది. సిద్ధపడుతూ అయితే ఆ మాట తన నోటితోటి చెప్పలేక, నిన్ను విడిచి నేను ఉండలేను నాయన, నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడే, నేను అక్కడే ఉంటాను, కావున నీ మీదే ప్రాణాలు పెట్టుకు బతుకుతున్నటువంటి నన్ను విడిచి వెళ్ళడం నీకు న్యాయం కాదయ్యా అని చెప్పి అంటున్నది. అంటే నేను అనుకున్నాం మనం, నన్ను విడిచి వెళ్ళడం న్యాయం కాదు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే నేను కూడా నీతో పాటు వస్తాను, తీసుకువెళ్ళు అని అడగటం. మరి అదేంటమ్మా, ఇంతకుముందే చెప్పాను కదా, భార్యగా భర్త మాట వినడం అనేది నీ బాధ్యత, కొడుకుగా తండ్రి మాట వినడం నా బాధ్యత ఏ విధంగానో, అలాగే ఒక భార్యగా దశరథ మహారాజు యొక్క భర్త యొక్క మాట వినడం నీకు సుమిత్రాదేవికి, అలాగే కొడుకుగా మాట వినవలసినటువంటి బాధ్యత లక్ష్మణస్వామికి, అలాగే కోడలిగా సీతాదేవికి కూడా ఉంది, మనందరికీ ఉన్నది. తద్వారా అలాగా యజమాని యొక్క వారి మాట వినడం ద్వారానే ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది. ఆ ధర్మాన్ని ఆచరించాం. అయితే ఏమిటి అంటే ఇహపరలోకములలో సుఖములను పొందవచ్చును అని చెప్పి అన్నాడు. అంటే ఏమిటి, ధర్మం యొక్క ఫలం అనేది ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఇలాగా అంతటా కూడా సుఖమును కలిగించేది ధర్మము అన్నట్లుగా చెప్పాడు. మరి దానికి కౌసల్యాదేవి చక్కటి సమాధానం చెబుతూ, సుఖము ధర్మాన్ని ఆచరించడం వల్ల సుఖము కలుగుతుంది, ఇహలోకంలో ఉన్నప్పుడు ఎటువంటి కష్టం లేకుండా ఉంటాము, మరి పరలోకంలో స్వర్గాదులను పొందుతాము అని కదా చెబుతారు. అయితే కౌసల్యాదేవి అంటున్నది,
త్వయా వినా మే ఇహ జీవితేన కిం. నాయన, నువ్వు లేకుండా ఈ జీవితంతో ఇక్కడ నేను సుఖాలను అంటే ఏదో రాజభోగాలను అనుభవిస్తానంటే అవేవి సుఖాలు కాదు నాయన. నా బిడ్డమైనటువంటి నీతో పాటు ఉంటేనే నాకు సుఖము, నీతో పాటు ఉంటేనే నాకు ఆనందము. అంతేగాని నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజమందిరంలో జరిగే సపర్యలు కానీ మర్యాదలు కానీ ఇవేవి కూడా నాకు సుఖములు లేవు. అసలు ఈ జీవితం ఎందుకు నువ్వు లేనప్పుడు ఈ అయోధ్యలో ఉండి ప్రయోజనం ఏమున్నది అంటూ లోకేనా. సరే అమ్మా, ఈ లోకంలో పోని పుత్రవియోగంలో కొంతకాలం నీవు కష్టాన్ని పొందినా భర్త మాట విని భర్తను సేవించడం ద్వారాను ధర్మాన్ని ఆచరించడం ద్వారా పరలోకంలో సుఖాన్ని పొందవచ్చు కదా, ఉత్తమ లోకాలని పొందవచ్చు కదా అని అనొచ్చు రామచంద్రమూర్తి. అందుకని దానికి కూడా సమాధానం చెబుతున్నది ఏమిటి, లోకేనవా అంటూ, నాయన నువ్వు లేనప్పుడు, నువ్వు లేకుండా నేను ఇక్కడ కష్టాన్ని అనుభవించి పుత్రవియోగంతో బాధపడితే లోకేనకిం, పరలోకంలో ఏదో స్వర్గం వస్తుంది అనుకుంటే ఆ స్వర్గం కూడా నాకు అవసరం లేదు. నీతో ఉన్నటువంటి, నీవు నా చెంతన ఉన్నటువంటి కాలమే నాకు స్వర్గము, అదే నాకు సుఖము ఆనందము. అంతే తప్ప నిన్ను కోల్పోయిన తర్వాత యహలోకంలో నాకు సుఖాలు కలుగుతాయి, పరలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుంది అంటే ఆ స్వర్గం కూడా నాకు అవసరం లేదు. ఇంకా ఏమంటుంది, స్వధయా, పోనీ పితృదేవతలకు పితృభ్య స్వధ అని చెబుతూ పితృదేవతలకు స్వధ అని చెప్పి ఆహుతులను సమర్పిస్తారు. వారికి ఇవ్వవలసినటువంటి తర్పణములు మొదలైనటువంటి వాటిని సమర్పిస్తారన్నమాట. దేవతలకైతే కనుక స్వాహ అని చెప్పి సమర్పిస్తారు, పితృదేవతలకు స్వధ అని చెప్పి వారికి చెందవలసినటువంటి ఆ ఆహారాన్ని లేకపోతే ఆ ప్రసాదాన్ని వారికి తర్పణములను వారికి ఇస్తారు. మరి ఇలాగా ధర్మాన్ని ఆచరించి గతించినటువంటి వారికి ఈ తర్పణములు కానివ్వండి, ఈ పితృదేవతలు పొందవలసినటువంటి వాటినన్నిటినీ కూడా పొందగలుగుతారు అన్నారు. జీవించి ఉండగా నీవు లేనప్పుడు నేను గతించిన తర్వాత ఆ పితృలోకములలో ఆనందంగా ఉండటానికి కావలసినవన్నీ ఏర్పడతాయి అంటే అవేవి కూడా నాకు అవసరము లేదు. ఎందుకు అంటే పితృలోకములలో పొందేటటువంటి పితృదేవతలు తమ తమ మనుమలు అదేవిధంగా తమ పుత్రులు ఇచ్చినటువంటి ఆ తర్పణాదులతో ఎంత తృప్తిని చెందుతారో, ఎంత ఆనందాన్ని పొందుతారో అంతకు మించినటువంటి ఆనందం రామచంద్ర నీవు నా దగ్గర ఉంటే గనక నాకు అంత ఆనందం కలుగుతుంది. కావున పితృలోక ప్రాప్తి వల్ల కూడా నాకు ప్రయోజనం లేదు. సరే, ఇంకో మాట అనవచ్చు, ఊర్ధ్వలోకములు ఉంటే అమృతేనా, మరి స్వర్గానికి వెళ్ళి దేవతలతో పాటుగా ఆ ఉండేటటువంటి ఆ భోగములన్నింటినీ కూడా అనుభవించటం, అమృతాన్ని తాగటం మొదలైనవన్నీ కూడా ఉంటాయి కదా. మరి అందుకే చెబుతున్నది అమృతేన కిం, స్వర్గలోకమును పొందడం కానీ ఆ స్వర్గలోకాన్ని పొంది అమృతాన్ని సేవించడం కానీ ఇవేవి కూడా నాకు నిన్ను మించినటువంటివి కాదు. వీటన్నిటికంటే కూడా నీవు నా దగ్గర ఉంటేనే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. అంటే ఏమిటి, రామచంద్రుడు ధర్మాన్ని ఆచరించవమ్మా, తద్వారా ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉత్తమగతులను పొందుతావు అని చెప్పాడు కదా. దానికి సమాధానం చెబుతున్నది, ఏవైతే ఉత్తమగతులుగా అందరూ కూడా కీర్తిస్తున్నారో, వేటి కోసమైతే ఈ జీవితం ఉన్నంతకాలము కూడా జీవుడు ప్రయత్నిస్తూ ఈ లోకంలో సుఖంగా ఉంటూ పరలోకంలో కూడా ఉత్తమగతులను పొందాలి అని ప్రయత్నిస్తాడో, వాటన్నింటికంటే కూడా రామచంద్ర నీ సాహిత్యం, నీ సామీప్యం ఏదైతే ఉందో, నీతో పాటు ఉండటం అనేది అది నాకు చాలా శ్రేయోదాయకమైనటువంటిది, అదే నాకు శ్రేష్టకరమైనటువంటిది అని చెబుతూ ఇంకా ఏమంటుంది, అమృతేనకిం కృత్స్నాత్ జీవలోకాదపి, ఆనందానికి కారణమైనటువంటి సమస్తమైన లోకముల కంటే కూడా, ఆనందానికి కారణమైనటువంటి సమస్తమైన జీవుల కంటే కూడా నీ సాన్నిధ్యమే నాకు ఆనందాన్ని కలుగజేసేది అంటూ, మమ తవ సన్నిధానం, నీ సామీప్యమే ముహూర్తం శ్రేయ అంటుంది.
నీ దగ్గర ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలము స్వర్గాదులను కూడా మించినటువంటిది, సుఖభోగాదులని ఆనందాన్ని అన్నిటికీ మించినటువంటిది. కావున నీతో గడిపినటువంటి కాలమే అన్నింటికంటే కూడా గొప్పది. కావున ఈ సామీప్యం కోసం, నీవు నాతో ఉండటం కోసం, నా దగ్గరే ఉండటం కోసం అని చెప్పి నేను వీటిని అన్నింటినీ కూడా వదులుకోవటానికి సిద్ధమేనయ్యా. నేను నీతోటే ఉంటాను అంటే ఏమిటి? నీతో ఉండే నేను నీతో వనవాసానికి వచ్చేస్తాను అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. మరి ఇక్కడ కౌసల్యాదేవి యొక్క మాటల్లో మోక్షానందాన్ని సూచిస్తూ ఉన్నది. ఏమిటి మోక్షానందము అంటే, సహజంగా కొన్ని కామ్యకర్మలను ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈ ఫలం కలగాలి, ఇంకో ఫలం కలగాలి, లేకపోతే మరొకటి స్వర్గం కలగాలి, మరణించిన తర్వాత కూడా తృప్తిగా ఉండాలి. ఇలాగా ఇటువంటి వాటి కోసం ఎన్నో కామ్యకర్మలను ఆచరిస్తూ ఉంటాం. అయితే వాటినన్నింటినీ ఆచరించడం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేది శాశ్వతమైన ఫలితం కాదు. ఆ ఫలితానికి సంబంధించినటువంటి పుణ్యాన్ని ఆస్వాదించిన తర్వాత, అనుభవించిన తర్వాత మరలా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పినట్లుగా ఆ పుణ్యమంతా అయిన తర్వాత మళ్ళీ భూలోకంలోకి వచ్చి పడి మళ్ళీ ఈ కష్టములు వీటన్నిటినీ కూడా అనుభవించి మరలా పుణ్యం చేసినట్లయితే మరలా ఊర్ధ్వలోకానికి వెళతారు, మరలా కిందకు వచ్చి కింద పడిపోతూ ఉంటారు. కానీ భగవంతుని యొక్క సాయుధ్యం ఏదైతే ఉందో, ఆ పరమపదవాసుని యొక్క సాయుధ్యం, ఆ సాయుధ్యాన్ని పొందినటువంటి వారు మాత్రము మరలా కష్టములలోకి పడేటటువంటి అవసరమే ఉండదు, దిగజారేటటువంటి అవసరం అనేది ఉండదు అంటున్నాడు. అందుకని సోస్నుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణ విపశ్చితేతి అని చెప్పినట్లుగా పరమపదాన్ని పొందినటువంటి వారు, అంటే భగవంతుని యొక్క సాయుధ్యాన్ని పొందినటువంటి వారు సకల కామములను కూడా, అంటే సకల కోరికలను కూడా పొందినటువంటి వారు అవుతారు, సకల సుఖములను కూడా పొందినటువంటి వారు అవుతారు. అంతకు మించి పొందవలసింది ఏది కూడా ఉండదన్నమాట. మరి అంతకు మించి పొందవలసింది ఏది ఉన్నప్పుడు, ఏది ఉండనప్పుడు మరి అక్కడి నుంచి వాళ్ళు క్రిందికి దిగజారి పడరన్నమాట. అందుకనే చెబుతున్నారు ఇక్కడ కౌసల్యాదేవి ఉద్దేశం కూడా ఏదో ఊర్ధ్వలోకాలు, స్వర్గము మొదలైనటువంటివి, పితృలోకము, స్వర్గలోకము ఇవన్నీ వస్తాయంటున్నారు. వాటికన్నిటికంటే కూడా నీ సామీప్యమే నాకు చాలా ఆనందకరం నాయన, వాటన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నీ సామీప్యమే అని చెబుతున్నది. మరి ఇక్కడ లోకములు రెండు రకాలుగా చెప్పారు, ఊర్ధ్వలోకములు, అధోలోకములు అని చెప్పి. జీవించి ఉన్నంతకాలం ఈ జీవుడు చేసినటువంటి ఈ పుణ్యకర్మల యొక్క ఫలంగా, ఆ ఫలముగా వచ్చినటువంటి సుఖాలను అనుభవించడానికి ఊర్ధ్వలోకాలకి వెళతాడు. మరి జీవించి ఉన్నంతకాలము ఈ జీవుడు చేసినటువంటి అధర్మ కార్యాలు, పాపము యొక్క ఫలములను, ఆ దుష్ఫలములను, ఆ శిక్షలను అనుభవించడానికి అధోలోకాలకి వెళతాడనమాట. అందుకనే ఊర్ధ్వలోకాలను స్వర్గాదులోని, అధోలోకాలను నరకములు అని చెబుతుంటారు. ఇలాగా వారు చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలములను అనుభవించడానికి, పుణ్యకర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి ఊర్ధ్వలోకాలకి, పాపకర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి అధోలోకాలకి కూడా వెళుతూ ఉంటారు అని చెప్పి. అయితే ఈ ఊర్ధ్వలోకాలను మించి, ఊర్ధ్వలోకాల కంటే పైన పరమపదము, పరమ అంటే అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పటం అని అర్థం అన్నమాట. పరమపదం అనేది ఉన్నది. అంటే ఈ ఊర్ధ్వలోకాల్లో ఈ స్వర్గము ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనులోక, తపోలోక, సత్యలోకములు అని చెప్పి ఇలా లోకములు ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ కూడా ఈ స్వర్గము మొదలైనటువంటివి బ్రహ్మలోకం వరకు లోకములు ఉన్నాయి. అయితే బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలకు వెళ్ళినటువంటి వాడు కొంత తాను చేసినటువంటి పుణ్యాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత మరలా భూలోకంలోకి పడిపోతాడు. మరలా జీవుడిగా ఇక్కడ భూలోకంలో అతను పుట్టి ఆ కష్టములన్నింటినీ పొందుతాడు. మరలా పుణ్యం చేసినట్లయితే కనుక ఊర్ధ్వలోకాలను పొందగలుగుతాడు. అందుకనే అంటారు భగవద్గీతలో, ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని. బ్రహ్మలోకం వరకు, ఊర్ధ్వలోకాల్లో కూడా బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు వెళ్ళినటువంటి వాడు ఆ సుఖములను అనుభవించేసి
మరలా పునరావృత్తిన, మరలా ఆ పుణ్యం పూర్తయిన తర్వాత భూలోకంలో పడి మళ్ళీ కష్టములను పొందవలసి వస్తుంది. కానీ మాముపైత్యతు కౌంతేయ, ఆ శ్రీమన్నారాయణుని యొక్క సాయుధ్యాన్ని, పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని ఎవరైతే పొందుతారో, ఆయన సామీప్యాన్ని ఎవరైతే పొందగలుగుతారో, ఆయనను ఎవరైతే చేరుకుంటారో వారు మాత్రం పునర్జన్మ నవిద్యతే, వారికి మరలా కష్టపడవలసినటువంటి అవసరం లేదు, మరలా దిగజారవలసినటువంటి అవసరం ఉండదు. పూర్తిగా నిత్యమైనటువంటి బ్రహ్మ ఆనందంతో వాళ్ళు ఆ విధంగా అక్కడే స్వామితోటి ఉంటూ ఉంటారన్నమాట. అందుకని ఇక్కడ కౌసల్యాదేవి కూడా, అమ్మా నీవు ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే స్వర్గాది సుఖములను పొందగలుగుతావు, అంటే ఇహలోకంలో కీర్తిని పొందుతావు, పరలోకంలో కూడా స్వర్గాది సుఖములను పొందుతావు అనేదానికి సమాధానంగా ఏం చెబుతున్నది, నాయనా ఆ స్వర్గాది సుఖములు ఆ వాటికంటే కూడా నీ సామీప్యమే నాకు చాలా గొప్పది, ఇంతకు మించినటువంటి ఆనందం అనేది వేరేది లేదు అని చెబుతున్నది. మరి ఈ మాటలలో ఆంతర్యం ఏమిటి? భగవంతుని యొక్క ఆ స్వామివారి యొక్క సాయుధ్యమే, సాన్నిధ్యమే అన్నింటినీ మించినది, స్వర్గలోకాలు అంటే స్వర్గ సుఖాల కంటే కూడా గొప్పది, శాశ్వతమైనది అని చెప్పటం. ఇంతకుముందే అనుకున్నాం కదా, స్వర్గం నుండి బ్రహ్మలోకం వరకు వీటన్నిటికీ వెళ్ళినటువంటి వాడు ఆ సుఖములను కొంతకాలం అనుభవించేసి మరలా కిందికి దిగి వస్తాడు. కానీ పరమపదానికి వెళ్ళినటువంటి వాడు మాత్రం శాశ్వతమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాడు అంటుంది. అందుకనే కౌసల్యాదేవి కూడా నాకు మరణించిన తర్వాత పొందేటటువంటి ఉత్తమ లోకాల కంటే, బ్రతికి ఉండంగా కలిగే కీర్తి కంటే కూడా నీ సాన్నిధ్యమే నాకు చాలా గొప్పది నాయనా అని చెబుతున్నదంటే, రాముణ్ణి చూడటము, రాముడితో ఉండటము అనేది అది పరమపద వాసము వంటిది, అంతకు మించినటువంటి గొప్ప ఇంకొకటి లేదు అని చెప్పటం ఇక్కడ కౌసల్యాదేవిలో ఉన్నటువంటి, కౌసల్యాదేవి చెబుతున్నటువంటి మాటల్లో ఉన్న విశేషము. మరి సాయుధ్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందనే దానికి చెబుతూ 5 రకాలుగా ఉంటుంది అని అంటున్నారు. ఏమిటి అంటే సాలోక్య, సార్ష్టి, సామీప్య, సారూప్యత్వం ఉత దీయమానం నగృహంతి వినామత్సేవనం జనాహ అని చెబుతూ, సాలోక్యము, సార్ష్టి, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అని ఈ విధంగా 5 రకాలుగా ఈ మోక్షం అనేది ఉంటుంది అని భాగవతంలో చెబుతూ, ఇక్కడ భక్తానాం నిష్కామతాం అని చెప్పంటూ ఎటువంటి కోరిక లేకుండా భగవంతునికే సకల కర్మలను కూడా అర్పించి ఎవరైతే తమ కర్తవ్యమును నిర్వర్తిస్తారో అటువంటి వారికి పరమాత్మ తన సాయుధ్యాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆయనే స్వయంగా తెలియజేశారు. అందుకే కదా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్పాడు కదా. కావున మనం చెయ్యవలసినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని భగవంతుడే చేయిస్తున్నాడు అనే భావనతోటి భగవంతుని యందే భారం వేసి మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం గనక ఆచరించినట్లయితే అప్పుడు భగవంతుడే మనల్ని దగ్గరకు తీసుకుంటాడు అని చెబుతూ, మరి వీటిల్లో 5 రకాలు చెప్పాం కదా మోక్షాన్ని, దాని వివరణ చెబుతూ సాలోక్యం మయా సహ ఏకస్మిన్ లోకే వాసః అని చెబుతూ, సాలోక్యం అంటే కనుక భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఏ లోకంలో అయితే ఉన్నాడో పరమపదంలో ఆ లోకానికి చేరుకోవటం, ఆ లోకంలో స్వామితో పాటు ఉండటం అనేది సాలోక్యము అని అన్నారు. సార్ష్టి అంటే సమాన ఐశ్వర్యం అన్నారు. ఏమిటి సమాన ఐశ్వర్యం అంటే భగవంతుడు ఎంత ఐశ్వర్యవంతుడిగా ఉంటాడో, ఎంత వైభవంగా ఉంటాడో అదే వైభవము ఆ పరమపదాన్ని చేరుకున్నటువంటి ఈ భక్తులకు కూడా స్వామివారు కల్పిస్తారట. మరో విశేషం ఏమిటంటే తర్వాత వస్తుంది, అంటే భగవంతుడు నేను భగవంతుణ్ణి, నువ్వు నన్ను ఆశ్రయించి వచ్చినటువంటి భక్తుడివి కావున నేను సింహాసనం మీద కూర్చుంటాను, నువ్వు నా పాదాల దగ్గర కూర్చో అనేటటువంటి భావన భగవంతుడు ఉండదుట. అంత కష్టపడి అన్ని పుణ్యములు చేసి ఈ లోకమునకు వచ్చాడు కావున నీవు నాతో సమానమైనటువంటి వాడివే అని చెప్పి ఆయన తనతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడట. అంతే కదా. సహజంగా ఈ లోకంలో అయితే ఎవరూ అలా చేయలేరు. ఎంత కోటీశ్వరుడి దగ్గరికి వెళితే ఆయన తనను ఆశ్రయించినటువంటి వాడిని లక్షాధికారం చేయవచ్చునేమో కానీ
తనతో పాటు కోటీశ్వరుని చేయాలి అంటే మనసు ఒప్పదు. ఎందుకంటే తనతో పాటు కనుక కూర్చుంటే తన స్థితి ఏమన్నా తగ్గిపోతుందేమో అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ పరమాత్మ అలా కాదు. కష్టపడి పుణ్యములను ఆచరించి సర్వమును తనకే అర్పించినటువంటి ఆ భక్తుడు ఆ పరమపదానికి చేరుకున్న తర్వాత తనతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని కలుగజేస్తాడట. సామీప్యం, నికటవర్తిత్వం అన్నాడు. అంటే ఏమిటి? తనతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని కల్పించడమే కాకుండా తన హక్కున చేర్చుకుంటారట. తన దగ్గరకు చేర్చుకుంటాడంటే నువ్వు భక్తుడివి నేను భగవంతుణ్ణి అని చెప్పి దూరంగా ఉంచడు స్వామి. హక్కున చేర్చుకుని లాలించినట్లుగా తల్లి కనుక బిడ్డను లాలించినట్టుగా ఆ పరమాత్మ కూడా తనతో పాటు సమానంగా ఆ ఐశ్వర్యాన్ని కలుగజేసి తన హక్కున చేర్చుకుంటాడు. అంతేకాదు సామీప్యం నికటవర్తిత్వం అని చెబుతూ సారూప్యం, ఇది విశేషం చూడండి. అయితే వైకుంఠంలో మోక్షాన్ని పొందినటువంటి ఆ పరమపదంలో మోక్షాన్ని పొందినటువంటి వారందరూ కూడా సారూప్యతతో ఉంటారట. ఏమిటి సారూప్యం అంటే సమానమైనటువంటి రూపాన్ని కలిగి ఉండటము అని. ఏమిటి? ఎవరితో సమానమైన రూపం? మహావిష్ణువుతోటి సమానమైనటువంటి రూపం. మహావిష్ణువు ఏ విధంగా అయితే శంఖచక్రాది ఆయుధములతోటి అనే కిరీట కుండలాదుల ఆభరణములతోటి ఈ విధంగా ఏ విధంగా అయితే భాషిస్తూ ఉంటాడో మరి ఆ పరమపదానికి చేరుకున్నటువంటి భక్తుడు కూడా ఆ ముక్తుడు కూడా ఈ విధంగా స్వామివారితో సమానమైనటువంటి రూపంతో ఉంటారట. అక్కడ ఎవరు భక్తుడో ఎవడు స్వామి అనే భేదం అనేది కనిపించదు. అంతటా ఆనందమే కనిపిస్తుంది. అంతటా కూడా పరమాత్మే గోచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరూ కూడా పరమాత్మతో సమానమైనటువంటి రూపాన్ని పొందుతారట. మరి సాయుధ్యం అని అంటే కనుక ఏకత్వం సాయుధ్యం. అంతేకాదు పరమాత్మతోటి ఏకత్వాన్ని పొందుతారని మమేకమైపోయి పరమాత్మలో లీనమవుతారు. ఇది మోక్షము అని చెప్పారు. మరి అటువంటి మోక్షము పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనే కలుగుతుంది కదా. మరి దానిని మించినటువంటిది ఏ లోకంలోనూ కూడా ఎక్కడా ఉండదు కదా. అందుకనే ఆబ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున అని చెప్పినట్టుగా బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ఏ లోకాన్ని పొందినప్పటికీ కూడా మరలా అతను ఆ పుణ్యం పూర్తయిన తర్వాత కష్టములు పొందవలసి వస్తుంది. పరమపదాన్ని స్వామివారి యొక్క సాయుధ్యాన్ని ఆ సామీప్యాన్ని గనక పొందినట్లయితే మాత్రం అంతకు మించినటువంటిది ఏదీ లేదు. అది శాశ్వతము, నిత్యము, సత్యము అని చెప్పి అన్నారు కదా. అందుకనే కౌసల్యాదేవి కూడా ఏమంటున్నది? నాయనా, నేను ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఇహలోకంలో కీర్తిని, పరలోకంలో సుఖాన్ని పొందుతా ఉంటున్నావు కదా. ఆ సుఖములన్నింటికంటే కూడా నీ సాన్నిధ్యమే నాకు గొప్పది. ఇంతకు మించినటువంటి స్వర్గము కానీ ఇంతకు మించినటువంటి ధర్మము కానీ ఇంకోటేమీ లేదు. ఇంతకు మించిన కీర్తిని కూడా నేను పొందాలి అని అనుకోవటం లేదు అని చెప్పి పరమాత్మ యొక్క సాయుధ్యం ఎంత గొప్పదనే విషయాన్ని కౌసల్యాదేవి తన మాటలలో తెలియజేసింది. అయితే ఆమె ఉద్దేశ్యం ఒకటే, వనవాసానికి రాముడితో పాటు తాను కూడా వచ్చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నది. అందుకనే నీతోటే ఉంటాను నాయన, నీతోటే నాకు సర్వలోకంలో కూడా సిద్ధించినట్లే అన్నట్లుగా చెబుతున్నదన్నమాట. ఆ చెప్పిన తర్వాత మరి ఇలాగా కౌసల్య చేతను లక్ష్మణుని చేతను కూడా అనేక రకాలుగా బోధింపబడినటువంటి వాడు, అనేక రకాలైనటువంటి ధర్మముల చేత ఉదాహరణల చేత బోధింపబడినప్పటికీ కూడా రామచంద్రమూర్తి తాను నమ్మినటువంటి ధర్మం, రుజువైనటువంటి ధర్మం, అంటే రుజుమార్గంగా తాను ప్రతిపాదించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మాత్రము ఏమాత్రము తప్పటం లేదు. మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ నరైరివోల్కాభిరపోహ్యమాన మహాగజోధ్వానమను ప్రవిష్ట భూయ ప్రజ్వాల విలాపమేనం నిశమ్య రామ కరుణం జనన్యాః. ఈ విధంగా తల్లి విలపిస్తూ ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ కూడా శ్రీరాముడు ధర్మాన్ని మాత్రం తప్పడానికి ఏమాత్రము తొడకలేదు, బెనకలేదన్నమాట. ఈ విధంగా చెబుతున్నాడు. మరి అది రాముడు మాత్రమే అలా ఉండగలడు, ఇంకెవరన్నా అయినా సరే ధర్మం తప్పుండేవారేమో అన్నట్లుగా చెబుతూ ఏవం జనన్యాః, ఈ విధంగా తల్లి యొక్క కరుణం ఏనం విలాపం నిశమ్య, కరుణతో కూడినటువంటి జాలి కలిగించేటటువంటి ఇటువంటి విలాపాన్ని, శోకాన్ని, ఆ ఏడుపును, రోదనను
నిశమ్య విని విని బాధపడి కూడా నరైహి ఉల్కాభి అపోహ్యమాన. రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు? నరుల చేత, అది కూడా ఏనుగులను పట్టేటటువంటి కిరాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏనుగు వస్తూ ఉంటే దానిని వాళ్ళు పట్టలేరు. పట్టలేక ఏం చేస్తారు, ఒక చోట పెద్ద పెద్ద గుంటను తయారు చేసి దాని మీద గడ్డి అంతా కూడా పరిచేసి ఈ వస్తున్నటువంటి ఏనుగు ఆ మార్గంలో వెళ్ళే విధంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డప్పులు లేకపోతే కాగడాలు వీటినన్నింటినీ చూపించి ఆ వస్తున్నటువంటి ఏనుగుని వీటితో బెదిరించి ఆ ఏనుగు దారి మళ్ళీ తాము ఏర్పాటు చేసినటువంటి పెద్ద గొయ్యి ఉన్నటువంటి దారిలో వెళ్ళే విధంగా దానిని ప్రేరేపిస్తారు. అలాగే ఈ కిరాతకుల చేత ప్రేరేపించబడి మార్గం తప్పినటువంటి ఏనుగు ఆ గోతిలో పడిపోతుంది. కానీ కొన్ని ఏనుగులు, మదపటి ఏనుగులు ఉంటాయి, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎంత బెదిరించినప్పటికీ కూడా అవి వెళ్ళే మార్గంలోనే వెళతాయి తప్ప వేరే మార్గాన్ని ఆచరించవు, వేరే మార్గంలో వెళ్ళవు. అందుకనే ఉదాహరణ చెబుతున్నాడు, నరైహి ఉల్కాభి అపోహ్యమాన. ఏనుగులను పట్టేటటువంటి కిరాతకుల చేత లేకపోతే ఆ నరుల చేత, ఉల్కాభి అంటే కాగడాలు మొదలైనటువంటి నిప్పు కొరివులు, కాగడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్కలు అని కూడా అంటారు. అలా ఉల్కల చేత, ఆ కాగడాల చేత, వాటి చేత కూడా అపోహ్యమాన అడ్డగింపబడి దారి మళ్లింపబడుతున్నప్పటికీ కూడా, భూయ అధ్వానం ప్రవిష్ట. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా, ఎంతగా బెదిరించినప్పటికీ కూడా, అధ్వానం అనుప్రవిష్ట, తాను అనుకున్నటువంటి మార్గంలోనే ప్రయాణిస్తున్నటువంటి, తాను అనుకున్నటువంటి మార్గంలోనే వెళుతున్నటువంటి మహాగజ ఇవ, గొప్ప మదించినటువంటి ఏనుగులాగా ఉన్న రామచంద్రమూర్తి అంటే ఏమిటి? మార్గాన్ని మదపటేనుగు ఏ విధంగా అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరించినా, నిప్పు చూపించి వాటిని భయపెట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా అది తన మార్గాన్ని విడవకుండా తాను అనుకున్నటువంటి మార్గంలోనే ఏ విధంగా అయితే పయనిస్తుందో, ఏ విధంగా అయితే ముందుకు వెళుతుందో, అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఇటు కౌసల్య, అదేవిధంగా లక్ష్మణస్వామి, వీళ్ళిద్దరూ కూడా ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తిని మార్చాలి అని, రాముడి యొక్క ఆలోచనను మార్చాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా రామచంద్రుడు భూయ ప్రజజ్వాల, మరింతగా తన ధర్మము ఎందే స్థిరముగా ఉన్నటువంటి వాడయ్యాడు. తన ధర్మాన్ని ఏమాత్రము తప్పేటటువంటి ఆలోచనలు లేడు, అటువంటి ఆలోచన కూడా చెయ్యడం లేదన్నమాట. ఆ విషయాన్ని చెబుతున్నారన్నమాట. భూయ ప్రజజ్వాల, మరింత పట్టుదలతోటి మరింతగా ఆ ధర్మాన్ని ఆచరించడానికే ప్రయత్నిస్తున్నారు. అంతే కదా, ఏదైనా మనకు విలువైనది అని అనిపించినప్పుడు ఆ వస్తువుని ఎప్పుడూ కోల్పోకూడదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ వస్తువుకి ఆపద కలుగుతుంది అన్నప్పుడు సాధారణం కంటే కూడా ఆ వస్తువుని ఆ సమయంలో మరింత గట్టిగా పట్టుకుంటాం. మరింత గట్టిగా పట్టుకుని ఆ వస్తువు జారిపోకుండాను కోల్పోకుండాను మనం ప్రయత్నిస్తాం. అలాగే రాముడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కౌసల్యాదేవి చెబుతున్నటువంటి మాటలకు కానీ, అలాగే లక్ష్మణస్వామి చెప్పేటటువంటి మాటలకి ఆలోచన మారేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే రామచంద్రమూర్తి భూయ మరింతగా ప్రజజ్వాల, ఆ తన ధర్మాన్ని మరింత గట్టిగా ఒడిసిపట్టుకుని ఏమాత్రం ధర్మం తప్పకుండా ఉన్నాడనమాట. అంటే ఏమిటి? ఒకవేళ ఆ అడవిలో కిరాతకులు చేసినటువంటి ఆ పెద్ద గొయ్యి ఏదైతే ఉందో, ఆ గొయ్యినటువంటి మార్గంలోకి వెళ్లకుండా మామూలు మార్గంలో వెళుతున్నటువంటి ఏనుగుని ఆ కిరాతకులు బెదిరించినప్పుడు వాళ్ళ యొక్క ఆ బెదిరింపులను, వాళ్ళ చేష్టలను చూచి ఆ ఏనుగు కనుక మార్గం తప్పినట్లయితే ఆ గోతిలో పడిపోతుంది. అలాగే కౌసల్యాదేవి లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటలను విని గనక రాముడు ధర్మ మార్గాన్ని కనుక తప్పినట్లయితే రాముడు కూడా పతితుడైపోయేవాడు. కానీ మదపుటేనుగు ఏ విధంగా అయితే ఎవరిని లెక్క చేయకుండా తాను వెళ్ళేటటువంటి మార్గంలోనే వెళుతుందో, అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా తాను అనుకున్నటువంటి, తాను నమ్మినటువంటి ధర్మపరమైనటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మరింత గట్టిగా ఆయన స్థిరంగా నమ్మి ఆ స్థిరంగా ఆ మార్గంలోనే వెళుతున్నాడు తప్ప తల్లి చెప్పిందనో లేకపోతే తమ్ముడు బాధపడుతున్నాడనో ఆ మార్గాన్ని ఏమాత్రము కూడా తప్పలేదు.
తప్పకుండా ఈ మాట అంటున్నాడు. సమాతరం చైవ విసంజ్ఞకల్పాం ఆర్తంచ సౌమిత్రిరభిప్రతప్తం ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం యథా సయేవార్హతి తత్ర వక్తుం. తనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చుగాక, కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని ఆచరించాలి అని అనుకోవటం, ఆచరించడం కోసమే తన జీవితాన్ని అర్పించడం, స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండటం, అది రామచంద్రమూర్తికే చెల్లింది. ఆ రామచంద్రమూర్తిని నమ్ముకుని ఆయనను ఆదర్శంగా తీసుకుని పాటించినటువంటి వారికే చెల్లింది తప్ప ఇంకెవరూ కూడా ఆ విధంగా ధర్మాన్ని ఆచరించలేరు అని చెప్పి వాల్మీకి మహర్షి మనకు తెలియజేస్తున్నాడు. ధర్మే స్థిత, ధర్మము యందే స్థిరంగా ఉన్నటువంటి వాడైన సహా ఆ రామచంద్రమూర్తి విసంజ్ఞకల్పాం మాతరం చైవ. విసంజ్ఞకల్పాం దాదాపు మూర్ఛపోయే స్థితిలో ఉన్నటువంటిదైనా, అంటే ఏమిటి, చేతనత్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నటువంటి, శోకంలో ఉన్నటువంటి మాతరం చైవ తల్లితోనూ ఆర్తం అభిప్రతప్తం సౌమిత్రించ, ఆర్తుడైపోయి, అంటే ఏమిటి, ఎంతో దీనమైనటువంటి స్థితిలో ఉండి బాధపడుతూ, అయ్యో అంటే ఆర్తుడంటే ఏమిటి, సహజంగా ఈ ఆర్తి అనేది తనకు బాధ కలిగినప్పుడు లేకపోతే తన వారికి బాధ కలిగినప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మణస్వామి తనకేదో బాధ కలిగిందని కాదు, తన అన్నగారు రామచంద్రమూర్తికి బాధ కలిగింది అనే ఆర్తితోటి బాధలో ఉన్నాడు. అందుకనే ఆర్తం, దుఃఖంతో ఉన్నటువంటి వాడు, అంతేకాదు అభిప్రతప్తం, మిక్కిలి అధికమైనటువంటి తట్టుకోలేనంతటువంటి కోపము, ఆ ఉద్రేకము అది కలిగినటువంటి వాడైన సౌమిత్రించ, సుమిత్ర తనయుడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామచంద్రమూర్తి చెబుతున్నాడు. ధర్మ్యం వాక్యం ఉవాచ, ధర్మంతో కూడినటువంటి మాటలనే చెబుతున్నాడు. అంటే ఇక్కడ ధర్మాన్ని ఆచరించడంలో ఆవేశాలకో లేకపోతే ఈ ఆందోళనలకో దుఃఖానికో తావులేదు. ధర్మాన్ని ఆచరించడం కోసం వీటినన్నిటినీ కూడా పక్కన పెట్టేయాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ధర్మ్యం వాక్యం ఉవాచ, ధర్మపరమైనటువంటి మాటను రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి, అదేవిధంగా కౌసల్యాదేవికి కూడా చెబుతూ యథా వక్తుం సయే వక్తుం, ఈ విధంగా చెప్పటానికి ఆయన ఉపక్రమించి యథా వక్తుం సయే వార్హతి, అసలు ఈ విధంగా చెప్పగలిగినటువంటి వాడు, ఈ స్థితిలో తాను గనక రాజవ్వాలి అని అనుకుంటే కైకేయిని దశరథుడిని పక్కన పెట్టేసి ప్రజలందరూ కూడా రాముడికి పట్టం కట్టేస్తారు, రాముడిని రాజుగా చేసేస్తారు. కానీ తండ్రి మాటను వినడమే ధర్మము. ఆ కౌసల్యాదేవికి తండ్రి ఇచ్చినటువంటి వరములను నెరవేర్చుకోవటం తండ్రి ధర్మము. ఆ తండ్రి ధర్మం నిలబెట్టడం అనేది తనయుడిగా తన యొక్క ధర్మము అనే విషయాన్ని గుర్తుంచుకున్నాడు. కావుననే తాను రాజ్యాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ధర్మం కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడనమాట. అందుకనే అంటున్నాడు తత్ర వక్తుం, ఇటువంటి ధర్మ సంకటమైనటువంటి స్థితిలో వక్తుం, ఈ విధంగా చెప్పడానికి, ధర్మపరమైనటువంటి మాటలనే చెప్పడానికి సయేవ అర్హతి, రామచంద్రుడు ఒక్కడే అర్హుడు, రామచంద్రుడికి మాత్రమే అది చెల్లుతుంది, రాముడే అలా చేయగలుగుతాడు. మరి రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నటువంటి ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు కూడా చేశారు. అందుకనే అంటారు ధర్మరాజు మహాభారతంలో ఎన్ని కష్టములు వచ్చినా ధర్మాన్ని ఆచరించారయా. ఎందుకు అని అంటే ఆ ధర్మరాజుకి ఆదర్శమైనటువంటి వాడు రామచంద్రమూర్తి కనుక రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆ ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా తనకెన్ని కష్టములు వచ్చినా ధర్మాన్ని విడవకూడదు అని చెప్పి ఆయన ఆచరించాడనమాట. కావున ఈ విధంగా ధర్మాన్ని ఆచరించడం అనేది అది రాముడికే చెల్లును. ఇటువంటి ధర్మ సంకట పరిస్థితుల్లో కూడా స్పష్టంగా, సూటిగా, నిశ్చప్రచంగా ధర్మాన్ని ప్రతిపాదించగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అన్నారు. అందుకనే కదా ఇన్ని లక్షణములు కలిగినటువంటి వాడు. కావుననే కవులు కూడా రాముని యొక్క గుణములను ఎన్ని పొగిడినప్పటికీ, రాముని యొక్క కథను ఎన్ని కావ్యాలుగా రాసినప్పటికీ కూడా ఆ కావ్యాలు చదువుతున్నప్పుడు, ఆ రామకథను వింటున్నప్పుడు నిత్య నూతనమైనటువంటి అనుభూతి అనేది మనకు కలుగుతుంది.
అందుకనే అంటారు యది క్షుణ్ణం పూర్వైరితి జగతి రామస్య చరితం. అయ్యా, ఇంతకు ముందు వాళ్ళు ఎంతోమంది ఎన్నో కావ్యాలు రాశారండి, రామాయణం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతోమంది ఎన్నో చెప్పారండి, కావున ఇంకా రాముడి గురించి మేము తెలుసుకునేదే ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటే. గుణైరేతావద్భి జయతి పునరన్యో జగతికః. ఇన్ని అనంతమైనటువంటి కళ్యాణ గుణములు, ధర్మపరమైనటువంటి మార్గము కలిగినటువంటి వాడు ఈ లోకంలో వేరే ఎవ్వరూ కూడా లేడు. రామచంద్రమూర్తి ఆయనకు ఆయనే సాటి అని చెప్పి అన్నాడు. అందుకనే కవులు కూడా తమ కావ్యంలో ఒక ఉత్తముడైనటువంటి నాయకుడిని కనుక తీసుకుని కావ్యాన్ని రాసినట్లయితే ఆ కావ్యము ఉత్తమంగా అందరి యొక్క ఆదరణ పొందుతుంది. అందుకనే వాల్మీకి మహర్షి రామాయణం రాసిన తర్వాత కూడా అదే రామాయణాన్ని, అదే రామకథను ఆధారంగా చేసుకుని కొన్ని వందల కావ్యాలు వచ్చాయి. ఆ వందల కావ్యాలన్నీ కూడా పూజనీయమయ్యాయి. ఆ చదివినటువంటి వారందరూ కూడా వాటిని గౌరవించారు, పూజించారు, ఆస్వాదించారు. కేవలం సంస్కృతంలోనే కాదు, అనేక భాషలలో అనేక కావ్యాలు వచ్చాయి. ఏ కావ్యం వచ్చినప్పటికీ కూడా అన్నింటిలోనూ ఉన్నది రామకథే. అన్నీ కూడా అటువంటి గౌరవాన్నే పొందాయి. మరి అది రాముడిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, రాముడిలో ఉన్నటువంటి ధర్మ నిరతి. ఆ ధర్మ నిరతే ఆ కావ్యాలను కానీ ఆ రామకథను కానీ అజరామరం చేసిందనమాట. అందుకనే వాల్మీకి మహర్షి ఏమంటున్నారు ఇక్కడ, తత్ర వక్తుం యథా వక్తుం సయేవార్హతి. ఇటువంటి ధర్మ సంకటమైనటువంటి స్థితిలో కూడా ధర్మమునే సూటిగా మాట్లాడగలిగేవాడు రామచంద్రమూర్తి తప్ప వేరే ఇంకెవరూ కూడా ఉండరు. ఇలా కష్టంలో కూడా ధర్మాన్ని పాటించేవాడే నిజమైనటువంటి ధర్మాత్ముడు అని చెబుతూ, అహం హితే లక్ష్మణ నిత్యమేవ జానామి భక్తించ పరాక్రమంచ మమత్వభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాం సుదుఃఖం. ఇంకా లక్ష్మణుడితో కౌసల్యాదేవితో చెప్పాడు కదా, ఏది ధర్మము అనే విషయాన్ని చెప్పాడు. కౌసల్యాదేవి కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నది. కానీ నువ్వు వెళ్ళిరా అని అంటలేదు. నేను నిన్ను విడిచి ఉండలేను, నన్ను విడిచి నువ్వు వెళ్ళవద్దు అని చెబుతూ, అంటే నన్ను కూడా వనవాసానికి తీసుకువెళ్ళు అన్నట్లుగా కౌసల్యాదేవి కూడా మాట్లాడుతున్నది. అంటే ఆ మాటల్లోనే వనవాసానికి వెళ్ళడానికి ఒప్పుకున్నట్లనే తెలుస్తున్నదనమాట. మరి లక్ష్మణుడితోటి ఇంకా రామచంద్రమూర్తి అంటున్నాడు, లక్ష్మణ ఏమిటయ్యా నీ ఆలోచన అంటూ, అహం నిత్యమేవ తే భక్తిం పరాక్రమంచ జానామి. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి నీ పరాక్రమాన్ని, నా మీద నీకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను కూడా నేను తెలుసుకున్నానయ్యా. నాకు తెలుసు. తే భక్తిం అన్నగారైనటువంటి నా మీద ఉన్నటువంటి నీ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తిని, పరాక్రమాన్ని కూడా జానామి, నేను ఎరుగునయ్యా, నాకు తెలుసునయ్యా అని అంటూ, తూ కానీ మరి తెలిసినప్పుడు నా మాట వినొచ్చు కదా అన్న అని అంటే దానికి చెబుతున్నాడు, కానీ మమ అభిప్రాయం అసన్నిరీక్ష్య. నువ్వు ఇందాకటి నుంచి ఆవేశపడుతూ ఉన్నావు. నా అభిప్రాయాన్ని తెలుసుకోకుండా నువ్వు అమ్మతో కలిసి నువ్వు కూడా ఇలా నన్ను ఇబ్బంది పెడతావేంటయ్యా అని అంటూ, మమ అభిప్రాయం, నా యొక్క ఉద్దేశ్యాన్ని అసన్నిరీక్ష్య, సవ్యంగా అర్థం చేసుకోలేక, సరిగ్గా తెలుసుకోలేక, చక్కగా నువ్వు ఆలోచించలేక, మాత్రా సహా తల్లి అయినటువంటి కౌసల్యాదేవితో కలిసి సుదుఃఖం అభ్యర్థసి మాం, నన్ను సుదుఃఖం ఎంతో బాధపడుతూ, నన్ను బాధ పెడుతూ, అభ్యర్థసి అంటే నన్ను అడుగుతూ ఉన్నావు, బాధ పెడుతూ ఉన్నావు అని అంటున్నాడు అన్నమాట ఇక్కడ. అంటే నాయన, నీవు ఉన్నటువంటి వాస్తవాన్ని తెలుసుకోలేక నా మీద ఉన్నటువంటి ప్రేమతో మాట్లాడుతున్నావు. నీ ప్రేమ నాకు అర్థమవుతున్నది. అయినప్పటికీ కూడా ఏదైతే వాస్తవమైనటువంటి స్థితో, ఏదైతే ధర్మమో దాన్ని ఆచరించాలి అనుకుంటున్నాను. నువ్వు నా మాటలను, అంటే నేను చెప్పేటటువంటి మాటలను సవ్యంగా అర్థం చేసుకోలేక తల్లితో కలిసి నువ్వు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నావయ్యా. నన్ను బాధ పెడుతూ నువ్వు కూడా బాధపడుతున్నావు అని చెప్పి అంటున్నాడు అన్నమాట రామచంద్రమూర్తి. అంటూ ఇంకేమంటున్నాడు, కావున లక్ష్మణ వాస్తవాన్ని అర్థం చేసుకోవయ్యా అని అన్నాడు. మరి ఇంతకుముందు కూడా అన్నాడు రామచంద్రమూర్తి. ఒకనొక సందర్భంలో అంటాడు, నాయనా నీవు ఈ రాజ్యభోగాలు ఇవన్నీ గనక
ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నావేమో. ఒకవేళ ఇవి పొందదలుచుకున్నట్లయితే కనుక నాకు వాటి మీద ఆశ లేదు, నువ్వు పొందదలుచుకుంటే ఈ రాజ్యంలో ఉండి నువ్వు పొందొచ్చురా అని చెప్పి అంటాడు. భరతోవా భవేద్రాజ వయం వా నను తత్సమం అని చెప్పి అంటే అప్పుడు లక్ష్మణస్వామి కళ్ళ వెంట పటపట నీళ్లు కారతాయి. అన్నా, నేను నీ గురించి బాధపడుతూ ఉంటే నా మనస్సులో ఏదో రాజ్యం కోల్పోతున్నాను అనే బాధతోటి ఈ విధంగా అంటున్నాను అని నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు కదా. వర్షానికిల వస్తవ్యం చతుర్దశ వనాంతరే అని చెబుతూ 14 సంవత్సరాలు నువ్వు వనంలో నివసించాలి అనే బాధ తప్ప ఏదో రాజ్యాన్ని నేను కోల్పోతున్నాను, నీతో పాటు నేను రాజ్యభోగాలను అనుభవించలేకపోతున్నాను, నాకు అనుకూలమైనటువంటి వాడు రాజు అయితే కనుక నేను కూడా రాజ్యాధికారాన్ని వెలగబెట్టవచ్చు అనే ఉద్దేశం నాకు లేదయ్యా. నీకు కష్టం కలిగిందనే బాధ తప్ప నాకు వేరే కష్టమేది లేదు అని లక్ష్మణస్వామి అంటాడు. అందుకనే రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, నీ మనస్సులో నా మీద ఉన్నటువంటి ప్రేమ గురించి నాకు తెలుసురా, కానీ ఇప్పుడు ఏది ధర్మమో ఏది సముచితమో దాన్నే ఆలోచించాలి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేక తల్లితో కలిసి ఈ విధంగా నీవు మాట్లాడుతున్నావు, అసలు వాస్తవం ఏమిటో నీకు చెబుతాను విను అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఓరడిస్తూ లక్ష్మణస్వామిని కూడా ఒప్పిస్తూ ఉన్నాడు తాను వనవాసానికి వెళ్ళి రావటానికి. మరి ఏ విధంగా చెప్పాడనే విషయాన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. किं जीवितेनेह विना त्वया मे लोकेन वा किं स्वधयामृतेन श्रेयो मुहूर्तं तव सन्निधानं ममेह कृत्स्नादपि जीवलोकात् नरैरिवोल्काभिः अपोह्यमानः महागजः अध्वानमनुप्रविष्टः भूयः प्रजज्वाला विलापमेनं निशम्य रामः करुणं जनन्याः समातरं चैव विसंज्ञकल्पां आर्तं च सौमित्रिम् अभिप्रतप्तं धर्मे स्थितः धर्म्यमुवाच वाक्यं यथा स एवार्हति तत्र वक्तुम् अहं हि ते लक्ष्मण नित्यमेव जानामि भक्तिं च पराक्रमं च मम त्वभिप्रायं असन्निरीक्ष्य मात्रा सहाभ्यर्दसि मां सुदुःखं धर्मार्थकामाः किल तातलोके समीक्षिता धर्मफलोदयेषु ते तत्र सर्वे स्युः
संशयं मे असंशयं मे भार्येव वश्याम् भार्येव वश्याम् अभिमता सुपुत्रा अभिमता सुपुत्रा इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशे सर्गे पंचश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ